దొడ్లేరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకును ముట్టడించి తాళాలు వేసిన బ్యాంకు ఖాతాదారులు. ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు నందు సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో బంగారం కోల్పోయిన బ్యాంకు ఖాతాదారులు బ్యాంకును ముట్టడించి తాళాలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు టి హనుమంతరావు మాట్లాడుతూ గత 14 నెలలుగా దొడ్లేరు సిజిబి బ్యాంకు నందు బంగారం కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తారని ఎదురు చూడటం జరిగిందని, ఇప్పటికీ పలుమార్లు బ్యాంకు అధికారులను పోలీసు అధికారులను కలిసినప్పటికీ సగం మంది రైతులకే నష్టపరిహారం చెల్లించడం జరిగిందని, మిగతా రైతులకు నష్టపరిహారం ఎప్పుడు చెల్లిస్తారో తెలియని ఆందోళనలో రైతులు ఈ ఆందోళన చేపట్టారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దొడ్లేరు బ్రాంచ్ సిజిబి బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ 500 మంది బయట రైతులకు గాను ఇప్పటి వరకు 270 మంది రైతులకు నష్టపరిహారం చెల్లించామని, మరొక 40 మంది రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇప్పటికే పలుమార్లు బ్యాంకు మేనేజర్ని కలిసినప్పటికీ స్పష్టమైన హామీ ఇవ్వని నేపథ్యంలో స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేదని వారు పేర్కొన్నారు. అనంతరం క్రోసూరు సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ మాట్లాడుతూ ఈ విషయమై బ్యాంకుపై అధికారులతో మాట్లాడి ఈ సమస్యకు పూర్తి పరిష్కారం చేసేందుకు చర్యలు తీసుకుంటామని, రైతుల ఆందోళన విరమించాలని ఆయన కోరారు. మా బంగారాన్ని వెంటనే పరిష్కరించాలి, మా బంగారంలోని విషయాన్ని వెంటనే పరిష్కరించాలి, మా బంగారంలోని విషయాన్ని వెంటనే ఇవ్వాలి, మా బంగారాన్ని వెంటనే వర్ధిల్లాలి రైతుల ఐక్యత, 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 పరిష్కరించాలి మా బంగారు విషయాన్ని వెంటనే పరిష్కరించాలి, మా బంగారు విషయాన్ని వెంటనే దొంగ బ్యాంక్